ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓ ఇండియా స్టాక్ మార్కెట్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఐపీఓగా మారింది. 11,607 కోట్ల ఇష్యూకి టోటల్ 4,39,000 కోట్లు వచ్చాయి, విచ్ మేక్స్ ఇట్ ద సెకండ్ లార్జెస్ట్ ఐపీఓ ఇన్ ఇండియన్ హిస్టరీ ఆఫ్టర్ రిలయన్స్ పవర్ 7.12 lakh crore బిడ్స్ ఇన్ 2008. ఇక్కడ మీరు గమనించవచ్చు ఇన్వెస్టర్ రష్ ఈచ్ కేటగిరీలో ఎలాగుందో. అండ్ అలాగే ఎండి ఆఫ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ జియాన్ చెప్తున్నారు, ఈ మైల్ స్టోన్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కాకుండా ఇండియాలో బ్రాండ్ యొక్క 30 years ట్రస్ట్ని రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పారు. ఈ ఐపీఓ సక్సెస్ సింపుల్గా చెప్పాలంటే ఇండియాస్ ఈక్విటీ మార్కెట్లో డెప్త్, కాన్ఫిడెన్స్, కన్జంప్షన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు మార్కెట్లో సెంటిమెంట్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. చాలా ఐపీఓ సేమ్ వీక్లో ఓవర్ 30,000 crore వర్త్ ఇష్యూస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా క్యాపిటల్, కెనరా ఏఎంసీ, కెనరా హెచ్ఎస్బిసి ఇన్సూరెన్స్, వి వర్క్ ఇండియా ఎక్సెట్రా. వై ఎల్జీ ఐపీఓ అట్రాక్టెడ్ సో మచ్ అటెన్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్ సెక్టార్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లో లిస్టెడ్ కంపెనీస్ తక్కువ. అలాగే బ్రాండ్ లెగసీ, 3 decades స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇన్ ఇండియన్ హౌస్ హోల్డ్స్. అండ్ వాల్యుయేషన్స్ రీజనబుల్ ప్రైసింగ్ 1,080 to 1,140 రేంజ్ లో సెట్ చేశారు. స్ట్రాంగ్ గ్రోత్ స్టోరీ, ఇండియాస్ మిడిల్ క్లాస్ ఎక్స్పాన్షన్, ఎలక్ట్రానిక్స్ డిమాండ్, ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ ముందుంది. అండ్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్యూరబుల్ సెక్టార్ లో హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్స్, అలాగే స్మార్ట్ అప్లియన్స్, ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రొడక్ట్స్ డిమాండ్ వల్ల నెక్స్ట్ 10 years గ్రోత్ సాలిడ్ గా ఉంటుందని తెలుస్తుంది.